రాయదుర్గంలో ఘనంగా ముగిసిన నియోజకవర్గ ఆడుదాం ఆంధ్ర క్రీడలు గ్రామీణ క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసుకేందుకే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారని మున్సిపల్ చైర్పర్సన్ పొరాల శిల్ప వైఎస్ఆర్సీపీ రైతు విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌని ఉపేంద్రారెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని హై స్కూల్ క్రీడా మైదానంలో వారం రోజులుగా సాగిన నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలు సోమవారం ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఆడుదాం ఆంధ్ర నియోజకవర్గ ప్రత్యేకాధికారి జిల్లా పరిశ్రమల శాఖ జేఎం నాగరాజు వైఎస్ఆర్సీపీ నాయకులు పొరాల శివ ఆధ్వర్యంలో విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం ముఖ్య అతిథులుగా మాట్లాడారు. నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలో 60 జట్లు పాల్గొంటే 25 జట్లు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, క్రికెట్, బ్యాడ్మింటన్ పోటీల్లో సత్తా చాటి విజేతగా నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని పలు వార్డుల కౌన్సిలర్లు, వార్డు ఇన్ఛార్జీలు, పార్టీ నాయకులు, వివిధ శాఖల అధికారులు, పీడీ, పీఈటీ, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. సోమవారం సాయంత్రం బహుమతి ప్రదానం అనంతరం విజేత క్రీడాకారులు డీజే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కళాశాల మైదానం నుండి పట్టణ పురవీధుల్లో పెద్ద ఎత్తున స్టెప్పులేస్తూ డీజే కార్యక్రమంలో క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. విజేత మహిళా చిన్నారులు స్టెప్పులేస్తున్న దృశ్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. జగనన్న గారి నాణ్య ముద్దలైన పిల్లలందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తున్నాను. అదేవిధంగా సచివాలయ సిబ్బంది కానివ్వండి, మున్సిపాలిటీ కానివ్వండి, అందరూ కూడా ఈ ఆడుదాం ఆంధ్రకు ఎంతో చాలా కష్టపడ్డారు అన్ని విధాలుగా కూడా. అదేవిధంగా జగనన్న గారి ఆశయాలు మేరకు మీరందరూ ఆడుదాం ఆంధ్రలో మంచి స్థాయిలో ఇంకా బాగా మంచి గేమ్లో మీరు కొనసాగాలని కోరుకుంటూ, అదేవిధంగా మీకు ఈ గేమ్స్లో ఎంతో తోడుగా ఉంటూ మీ పీటీ సార్ వాళ్ళు కానివ్వండి, మేడం వాళ్ళు కానివ్వండి, వాళ్ళు ఎనీ టైం మీతో పాటు ఉండి మీలో ఉన్న టాలెంట్ని మొత్తం రాష్ట్ర స్థాయి వరకు కానీ చూపించడం జరిగింది. అదేవిధంగా మీరు జిల్లా స్థాయిలో కూడా వెళ్ళి బాగా గేమ్లో ముందుండాలని కోరుకుంటూ రాయదుర్గానికి మంచి పేరు తీసుకురావాలని ఇక్కడ ఉన్న జగనన్న గారి నాణ్యతలందరికీ కూడా మరొకసారి తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. అదేవిధంగా ఎంఆర్ఓ గారు, ప్రభుత్వ పాఠశాల ప్రధాన మేడం గారు